నమస్తే అందరికీ, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. ఇవాళ మనం పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక పవిత్రమైన ప్రసాదం, ముఖ్యంగా దేవాలయాల్లో నైవేద్యంగా ఇస్తారు. ఇప్పుడు దీన్ని మన ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పాలు, పెరుగు, చక్కెర, అరటిపండు, ద్రాక్ష పండ్లు, యాపిల్ పండు, దానిమ్మకాయ. తయారు విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 200 మిల్లీలీటర్ల పెరుగు మరియు పాలు పోయాలి. అందులో 2 కప్పుల చక్కెర, ముక్కలుగా కోసిన 1 కప్పు యాపిల్, 1 కప్పు అరటిపండు, 1 కప్పు దానిమ్మ గింజలు మరియు కట్ చేసిన ద్రాక్ష పండ్లు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచితే రుచికరమైన పంచామృతం సిద్ధం. ఇదే మన తీయని పంచామృతం రెసిపీ. దీన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు లేదా ప్రత్యేక సందర్భాల్లో చేసుకోవచ్చు. మీరు దీన్ని ట్రై చేసి మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. ధన్యవాదాలు.